మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. మొదట ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాత అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో 3 కేసులు నమోదు చేశారు. ఇందులో 2 హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్కి హైకోర్టుని మరోసారి పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో 3 కేసులని మే 22న నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు. మే 23న కేసులు నమోదు చేసి 24న స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వ జియో లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్విని కుమార్ వాదించారు. తొలి రోజు వాదనలు వినిపించి 2వ రోజు వాదనలకి అశ్విని కుమార్ గైర్హాజరయ్యారు. బాధితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. ఇక తనని ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే తప్పుడు కేసులు పెట్టారని పిన్నెల్లి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాల అత్యవసర దృష్ట్యా న్యాయమూర్తి జస్టిస్ వెంకట్ జ్యోతిర్మయి తన ఇంటి వద్దే విచారణ చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణకి వాయిదా వేశారు. పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి తీరానన్న లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అసాధారణ రీతిలో వ్యవహరిస్తుందన్నారు. ఎప్పుడూ కూడా ఎన్నికల కమిషన్ ఇలా వ్యవహరించలేదన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ కక్ష సాధింపు ధోరణి చూపుతోందని, తన పరిధి దాటి వ్యవహరిస్తుందని తెలిపారు. పిన్నెల్లి అరెస్టు విషయంలో డీజీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. అది ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు అరెస్టు నుంచి రక్షణనిచ్చారు. ఈ కేసుల్లో కూడా అలాంటి రక్షణ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోర్టును అభ్యర్థించారు. అలాగే హత్యాయత్నం చేశారని చెప్పినంత మాత్రాన ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని, అందుకు నిర్దిష్ట విధానం ఉందని ఆయన వివరించారు. సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిన్నెల్లిపై మరో కేసు పెట్టారని, ఇది ఎంత మాత్రం చెల్లదన్నారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం నాడు తీర్పును రిజర్వ్ చేశారు. నేడు ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చారు.